జై శ్రీరామ్. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో అంటే ఢిల్లీ రాజకీయాల్లో అలాగే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో లొల్లుల దినం, కొట్లాటల దినం. మాతృదేవోభ అంటే మదర్స్ డే అన్నట్టు, ఫాదర్స్ డే అన్నట్టు ఈరోజు ఇండియన్ పొలిటికల్ ఫైటింగ్ డే. ఢిల్లీ పార్లమెంటులో బీజేపీ అభ్యర్థిని, బీజేపీ ఎంపీని తోసేశాడని రాహుల్ గాంధీ మీద కేసు. మమ్మల్ని ఇట్లా అన్నారు, మా మీద దాడులు జరిగాయని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద గొడవ. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటాపోటీ లొల్లి, కేసులు నడుస్తుంది. అది పోయింది, దాన్ని పక్కన పెట్టేద్దాం. తెలంగాణకు వచ్చాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఓఆర్ఆర్ మీద సిట్టు, అదో గొడవ. ఆ గొడవతో పాటుగా అడిషనల్గా మళ్ళీ ఫార్మా కేసుకు ఈ ఫార్మా కార్ రేసింగ్కి సంబంధించి అది కేసు నమోదు కేటీఆర్ మీద కేసు నమోదు అయిన తర్వాత ఏమైంది, రాజకీయం అంతా కొంత వేడెక్కింది. దానికి సంబంధించిన ఒక ముఖ్య ప్రతినిధిని రేవంత్ రెడ్డి కలిశాడని ఒకటి, తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టండి, మాట్లాడదాం, అక్కడ ఫైనల్ చేద్దామని అనడం, ఇదంతా వ్యవస్థ నడుస్తున్నది. కానీ ఒక ఎంపీ మీద కేసు అయితే, అంటే ఉదాహరణకు ఒక ఎంపీ మీద కేసు అయితే పార్లమెంట్లో చర్చిస్తారా? ఒక జడ్పీటీస్ మీద కేసు అయితే జిల్లా పరిషత్లో చర్చిస్తారా? ఒక ఎంపీటీస్ మీద కేసు అయితే మండల ప్రజా పరిషత్లో చర్చిస్తారా? ఒక ఎమ్మెల్యే మీద కేసు అయితే అసెంబ్లీలో చర్చిస్తారా? సమస్య మీద చర్చించడం అనేది, కేసు పెట్టిన తర్వాత చర్చించుకోవాల్సింది, డిస్కస్ చేయాల్సింది, కొట్లాడాల్సింది కోర్టులోనే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంతే. అది అందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనే విషయం తేలిపోతుంది. కానీ ఒక్కటి కేటీఆర్ గారి ఒక విషయం లోపల ఏమైపోతుంది అంటే, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు డబ్బులు ఎలా ఇచ్చారు అనేదానికి కొంత ఇబ్బందికరంగా జనం చెప్తున్నారు. అదే దీనికి అసలు ఎందుకు ఇచ్చాడు డబ్బులు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు డబ్బులు ఎలా ఇచ్చాడు ఒక ప్రైవేట్ కంపెనీకి, అది కూడా విదేశీ మా డబ్బుల రూపంలో ఇచ్చాడు కదా అనేది ఒక చర్చ వస్తున్నది. ఏదైనా ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఢిల్లీలో ఈరోజు కొట్లాటల దినం. జై శ్రీరామ్.